అండి. హాయ్. చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం పర్యటనలో భాగంగా ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా జనాదరణ లేదు, చాలా వరకు కూడా పాపులేషన్ తగ్గిపోయింది ఏపీలో. అందరూ అంటే వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. సో ఇప్పుడు మనకి యువతరం కావాలి అంటే పిల్లల్ని ఇద్దరు కనే వాళ్ళు ముగ్గురిని కనండి, ముగ్గురిని కంటే 30,000 ఇస్తాను, నలుగురిని కంటే 40,000 ఇస్తాను అని అన్నాడు. దీనికి చాలా మంది స్పందించడం జరిగింది. ముఖ్యంగా అంబటి రాంబాబు అలాగే కిరణ్ బేడి గారు స్పందించడం జరిగింది. అంబటి రాంబాబు గారు అయితేనేమో మీరు కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. కిరణ్ బేడి గారేమో ఆడపిల్లల ఆరోగ్యం కూడా చూసుకోవాలి, ఓన్లీ పిల్లలు కనడానికే కాదు కదా వాళ్ళు ఉన్నది అని చెప్పి మాట్లాడారు. మరి దానిపైన మీ అభిప్రాయం? నిజంగా చంద్రబాబు నాయుడుకి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఉన్న పిల్లల్ని పోషించడానికి ఒక్కరినిద్దరు పోషించడానికి వాళ్ళకి డబ్బులు సరిపోక తిండి తిప్పులు లేకుండా బయట సమాజం ఎట్లా ఉంది, అసలు ఏదన్నా షాప్కి వెళ్ళి కొందామంటే రేట్లు ఎలా ఉన్నాయి. గ్యాస్ బండ్లు ఇస్తానన్నాడు, అదన్నా ఇదన్నాడు, ఏం లేదు. అధికారులు రాకముందేమో ఇష్టానుసారంగా ఏది పథకాలు పడితే ఆ పథకాలు మాట్లాడుతూ అంటారు. వచ్చిన తర్వాత అది చేస్తానంటే ఒక్కటి ఇంటి ముందుకు వచ్చి దేకోడు ఎవడో ఉండడు. పిల్లలు కనండి, అది కదండి ఇది కదండి అని చెప్తూ ఉంటారు. తర్వాత వాడికి ఏమైనా రోగం వచ్చినా చదువుకోవడానికి తిప్పలేంటి, వాళ్ళ ఇంట్లో పోషణ ఏంటి, ఒక్క పిల్లడి చదువుకి ఎంత అవుతుంది, లక్షలు పోసి చదివిస్తున్నారు. నిరుపేద కుటుంబం ఎలా బతుకుతారు, అసలు ఎలా కనమని చెప్తున్నారు, అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిజంగా వాళ్ళు పొగడాలో లేకపోతే ఏమన్నా అన్నాలో లేకపోతే వాళ్ళు డబ్బులు ఇస్తా అని చెప్పిస్తా అంటారు. సపోజ్ ఇప్పుడు నలుగురు పిల్లలు కన్నారు అనుకో, దాంట్లో ఏమన్నా ఆరోగ్యం బాగోదు, ఒకటి చదువుకుంటా అంటాడు, ఒకటి ఏమీ లేదు. నిరుపేద కుటుంబం ఎట్లా పడుతుంది? కొంచెమైనా ఎట్లా అన్నా అసలు ఈ ప్రభుత్వానికి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఒకటికి నలుగురు పిల్లలు కలమని చెప్తున్నారంట. జోహార్లు చెప్పాలి నిజంగా. అంటే మరి కిరణ్ బేడి గారు కూడా దీనికి స్పందించడం జరిగింది కదా. ముఖ్యంగా ఆమె చెప్పిన వ్యాఖ్యలు ఏంటి అంటే అమ్మాయిలు ఓన్లీ పిల్లలు కనడానికే లేదు, వాళ్ళు చదువుకోవాలి, ఉపాధి చేయాలి, సంపాదించాలి. అలాగే ఇంతమంది పిల్లల్ని కనాలి అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు, ఏ నాయకుడికి హక్కు లేదు అన్నట్టుగా ఆమె మాట్లాడడం జరిగింది. ఒక ఆడపిల్ల నిజంగా జన్మించినప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబానికి ఆదర్శం ఉండాలి. అలా అని చెప్పి ఇష్టానుసారంగా పెళ్లి చేసుకుని పిల్లలు కంటూ పోతుంటే ఏ ప్రభుత్వం రాదు. ఏ పిల్లోడికైనా చదువుకైనా తిండి ఏదైనా సరే, ఇప్పుడు మనం బయట ఒక షాప్ కి ఒక నూనె ప్యాకెట్ తీసుకోవాలంటే ఎంత రేట్ ఉంది. అలాంటి పిల్లల్ని కలిసి వాళ్ళు చదివించాలంటే ఏం పరిస్థితి? ఏ ప్రభుత్వమైనా ఎవరైనా సరే పిల్లల్ని కనమనే చెప్తారు తప్ప మనకి ఏ ఆపద వచ్చినా ఏ ప్రభుత్వం రాదు. దయచేసి మీరు ఏ పేద కుటుంబమైనా ఎవరైనా సరే ఒకటికి ఇద్దరు పిల్లల్ని తప్ప ఎక్కువ కన్నారనుకో మీరే నష్టపోతారు. ప్రభుత్వం ఏదైనా చెప్తుంది, అబ్బా మేము ఆ పథకాలు ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం అంటది. చివరికి ఏది ఇవ్వదు, ఏది పట్టించుకోదు. దయచేసి ఎంతవరకు అంతవరకే ఇచ్చిన పథకాలు హామీ చేస్తే ఉండదు, లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చింది. అంతే. జనాలకు కావాల్సింది మేము ఓటేసాం, మాకు కావాల్సిన పథకాలు ఇస్తేనే కదా.